కొత్త చైర్పర్సన్ ఆధ్వర్యంలో మొదటి సర్వసభ్య సమావేశం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం రోజు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించామని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తెలియజేశారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రకటించిన తర్వాత నూతన మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన అయ్యప్ప లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సర్వసభ్య సమావేశం నిర్వహించి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి పట్టణంలోని వార్డు కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో 39 అంశాలపై చర్చించామని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ముఖ్యంగా అందులో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరాలు పర్యవేక్షణ గురించి మాట్లాడగా సభ్యులందరూ ఆమోదం తెలపలేదని అన్నారు. నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నెలకొల్పబడిందని, సీసీ కెమెరాలు బాధ్యతలు పోలీసు శాఖ వారికి అప్పగించాలని కోరడమైందని అన్నారు. ఆర్మూర్ సుందరీకరణకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప లావణ్య శ్రీనివాస్ తెలియజేశారన్నారు. చైర్పర్సన్గా శ్రీమతి వన్నెల్దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత ఈరోజు మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో 39 అంశాలను మనం చర్చించి ఆమోదించడం జరిగింది. అందులో ఒక అంశానికి సభ్యులు వాళ్ళ మద్దతు దాని అవసరం లేదని చెప్పారు. మనకు అంశం అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ది మనం మెయింటైన్ చేయడం ఎందుకు, మన దగ్గర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి వాళ్ళతో ఒకసారి చర్చించారు. తదుపరి మనం ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ అంశం తప్ప మిగిలిన అంశాలన్నీ కూడా సభ్యులు ఆమోదం తెలపడం జరిగింది. అలాగే మనకు స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి ట్రాక్టర్లు తీసుకుందామంటే వాళ్ళు ఆటోలు తీసుకోవాలని చెప్పడం జరిగింది, సూచించడం జరిగింది. ఇంతకుముందు తీసుకున్న ఆటోలన్నీ కూడా చాలా నాశరకంగా ఉన్నాయి, వాటి వల్ల రిపేర్లకు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు లేవనెత్తారు. ఆ అంశాన్ని కూడా ఒకసారి ఎంక్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళు సభాముఖంగా నా దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో కూడా తీసుకుందాము. అలాగే ఓపెన్ ప్లాట్ఫామ్లో కూడా నంబర్స్ ఇచ్చారు. ఇంకా చాలా రోజుల నుంచి అలాగే జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న కమిషనర్లు, పోయిన కమిషనర్లు అందరూ కూడా ఈ నంబర్స్ అసైన్మెంట్ ఆన్సర్లు ఇచ్చారు. నా వార్డులో ఇచ్చారని కొంతమంది కౌన్సిలర్లు లేవనెత్తారు. వాటిని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పారు. మనం కూడా ఆ విషయంలో కూడా మనము కొత్త అసెస్మెంట్ ప్రక్రియ జరుగుతుంది. మనం టీంలో చేసేస్తున్నాం కాబట్టి అక్కడ మనకు ఎన్ని ఉన్నాయి, కొత్తగా ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ అనేది కూడా జరుగుతుందని వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా వచ్చిన తదుపరి వాటిని డియాక్టివేట్ చేయడము, కన్సర్న్డ్ ఆఫీసర్స్ మీద రెస్పాన్సిబిలిటీ కూడా ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా ల్యాప్సెస్ ఉన్నట్టు తేలితే. మిగతా అంశాలకైతే మనకు ఎలాంటి లేదు, అందరూ కూడా సహకరించారు, ఆమోదం తెలుపడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సంగం దేవరాం తదితరులు పాల్గొన్నారు.